నమస్తే, నేను బీపీఆర్ మీడియా. ఈరోజు మొకల్రాబాద్ విలేజ్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్వప్న మేడం గారు ఉన్నారు. స్వప్న మేడం గారిని అడిగి ఈ యొక్క కార్యక్రమం నిర్మించడానికి ఉద్దేశాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు స్వప్న, హార్టికల్చర్ ఆఫీసర్, మహబూబ్ నగర్. ఈ అవగాహన సదస్సులు అనేవి మేము రైతు వేదిక వారీగా పెట్టుకుంటున్నాము. ఇదేంటంటే అవేర్నెస్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఆయిల్ పామ్ ఐడెంటిఫికేషన్ కోసం ఫార్మర్స్ని. ఈ ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకి దాని సబ్సిడీ వివరాలు ఇస్తున్నాము, దాని పంట కాలము అండ్ డ్రిప్ మెయింటెనెన్స్, మొక్కలకి ఏ విధంగా గవర్నమెంట్ నుండి అసిస్టెన్స్ దొరుకుతుంది అనేది వివరిస్తూ ఈ రైతు వేదికలో సదస్సులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలోనే ఐడెంటిఫికేషన్ కూడా చేస్తున్నాము. అట్లే ఆయిల్ పామ్ కల్టివేషన్ ఇంక్రీజ్ చేయడానికి. అంటే ఇవి వేయడం వల్ల రైతులకు ఎలాంటి యూజెస్ ఉన్నాయి చెప్పగలుగుతారా మీరు కొద్దిగా? ఈ మనకు ఆయిల్ పామ్ అనేది మామూలుగా మన వంటలకి కానివ్వండి, మరి కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానివ్వండి చాలా ఇంపార్టెన్స్ ఉంది, బాగా యూసేజ్ ఎక్కువ ఉంది. అయితే మనం ఈ పామ్ ఆయిల్ కొరకు మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట, వేరే కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి కానీ, ఇండోనేషియా నుంచి కానీ. అదే మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన డబ్బులు కూడా బయట దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా కాకుండా మన రైతులే బెనిఫిట్ అవుతారు. ఈ మన సాగు చేసుకున్న వాటికి మన రైతులకి డబ్బులు మనకి పేమెంట్ అవుతుంది కాబట్టి ఇది సపోర్ట్ చేస్తున్నాం. ఇదే పామ్ ఆయిలే ఎందుకో ఇన్ని ఆయిల్ సీడ్స్ ఉండగా అనంటే ఇదేంటంటే పెరీనియల్ క్రాప్. ఇది ఒక్కసారి నాటుకుంటే 30 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది. ఏంటంటే రైతులకి దున్నే ఖర్చు, మళ్ళీ ప్లాంటేషన్ ఖర్చు, ఫీల్డ్ క్లియరెన్స్ ఇట్లాంటి అన్ని ఖర్చులు లేకుండా ఒకసారి నాటుకుంటే 30 years కమర్షియల్ ఈల్డ్ వస్తుంది. అందుకని అలాగే ఎలాంటి సీడ్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాజ్ ఏ మేము మా సైడ్ అడిగేదంటే నార్మల్గా డ్రాగన్ ఫ్రూట్ లాంటిది కానీ, తర్వాత క్యాబేజ్ లాంటిది కానీ, అలాంటి ఏమేమి సీడ్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ నుండి మనకి ఆయిల్ పామ్ ప్రియూనిక్ కంపెనీ ఉందండి మన జిల్లాకి. వీళ్ళు ఏంటంటే మొలకెత్తిన సీడ్ మనకి 1 year పాటు నర్సరీలో రేస్ చేసి క్వాలిటీ సీడ్ మనకు అందిస్తున్నారు. 1 year ప్లాంట్ మీకు ఇస్తుంటాము. అలాగే నారు విషయానికి వస్తే, కూరగాయల నారుకు వస్తే మనకి సిఓఈ జీడిమెట్ల అని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల అని హైదరాబాద్లో ఉంది మనకి. అక్కడ నుండి మనకి టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇంకా ఆనియన్, ఈ సీడ్లింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. రైతులు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సోయింగ్ టైం చూసుకొని మనకు 35-40 days ముందుగా అప్లికేషన్ ఇచ్చి ఈ నారు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఏమన్నా సబ్సిడీ ఇవి తీసుకోవడానికి ఏమైనా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ దానికండి? నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఫ్రీ అండి, నారు మొత్తం ఫ్రీ. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇక్కడ ఏవో గారు నరేంద్ర సార్ గారు తన ఉద్దేశాలు కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆయిల్ పంప్ని ఎకరేజ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ముకర్లాబాద్ రైతు వేదికలో అందరు ఫార్మర్స్తో, వివిధ గ్రామాల రైతులతో అవగాహన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనకు ఈ ఆయిల్ పంప్ పెంచుకోవడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి, దానికి ఎంత సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏం వస్తుంది అనేది మనం ఇక్కడ రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి కూడా మనకు ఈ యొక్క తోట పంటలు పెట్టుకోవడానికి, ఆయిల్ పంప్ పెట్టుకోవడానికి కూడా మనకు సహకారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. కాబట్టి అదే విషయం మనకు రైతులకు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు, అదేవిధంగా జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మనకి ఈజిఎస్ నుంచి మనకి ఈ యొక్క ఆయిల్ పంప్ పెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయనేటువంటిది రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహమ్మదాబాద్ రైతుల ఈరోజు ట్రైనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఏమన్నా రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఉన్నా కూడా మనకి ఈ యొక్క హార్టికల్చర్ మేడం కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ మనకు ఈ యొక్క సూచనలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వచ్చి తన ఉద్దేశాలు కూడా తెలియాల్సిందే కోరుతున్నాం. ఈ ఆయిల్ పామ్ అనేది మనకు ప్రభుత్వం ప్రోత్సాహంతో వేస్తున్నటువంటి పంట కావున ప్రతి ఒక్క రైతు వేసుకోగలరు. ఆయిల్ పామ్కు మనకు మంచి నీటి వసతి ఉన్న రైతులు ప్రతి ఒక్కరు వేసుకోగలరు. మనకు ఇది ప్రభుత్వం 90% సబ్సిడీతోనే ఇస్తుంది కావున అందరూ వేసుకోగలరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్లకు అయితే 100% సబ్సిడీ ఉంది. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఉంది. పెద్ద రైతులకు 80% సబ్సిడీ ఉంది. కావున ప్రతి ఒక్క రైతు వినియోగించుకోగలరు.